గతంలో యార్న్ పైన 10% సబ్సిడీ ఉండే వాళ్ళకు ఇవాళ అది కూడా లేకుండా పోయింది. యాన్ సబ్సిడీని కూడా ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూడా కొనసాగించాలా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు సిరిసిల్ల పట్టణానికి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది. కొన్ని వేల కుటుంబాలకు టెక్స్టైల్ పార్క్ ఉపాధి చూపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో 50% ఆ టెక్స్టైల్ పార్కు దినదిన గండంగా అట్లా ఉన్ననా బతికిందా సచ్చినా అన్నట్టుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తమే మూతపడ్డది. కథం. టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి యూనిట్లు మొత్తము వాళ్ళ సామాన్లను మెషినరీని స్క్రాప్ కింద అమ్ముకున్నారు. ఎవల పాపం ఇది? గత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల పాపం ఇది. ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ టెక్స్టైల్ పార్క్ని రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు. సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2014 బీజేపీ ప్రభుత్వం, ఆనాటి బీజేపీ ప్రభుత్వం. 2014లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ని తెలంగాణ రాష్ట్రానికి అనౌన్స్ చేసి జాగా చూపియమంటే కేటీఆర్ అనేట ఆయన ఎన్నడూ కూడా సిరిసిల్ల లాంటి పట్టణానికి టెక్స్టైల్ పార్క్ కావాలని భూమి చూపియలే, ఎన్నడొక లేఖ రాయలే. వరంగల్ లాంటి పట్టణంలో టెక్స్టైల్ పార్క్ పెట్టడానికి కూడా అడగంగా జాగా చూపించారు. అది నేత కార్మికుల పట్ల వీళ్ళకున్నటువంటి నిబద్ధత. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాలు, కేంద్రం మెగా క్లస్టర్ పథకం పెట్టింది. ఎంత అద్భుతమైనటువంటి పథకం అంటే ఈ మెగా క్లస్టర్ పథకం ద్వారా దాదాపుగా ఎక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కూడా ప్రతి చోట క్లస్టర్స్ కింద ఏర్పాటైతే ఒక్కొక్క క్లస్టర్ కి 40 కోట్ల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నడూ కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపయోగించుకునేటట్టుగా నేత కార్మికులను ఎడ్యుకేట్ చేయలేదు, వాళ్ళను ఎంకరేజ్ చేయలేదు. ముద్రా లోన్లు ఇస్తే కేంద్రం నుంచి దాదాపుగా నేత కార్మికులు ఇప్పటికీ 1768 మంది కేంద్రం ద్వారా ముద్రా లోన్లను తీసుకోవటం జరిగింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సిద్దిపేట, దుబ్బాక, మహదేవ్పూర్, నారాయణపేట్, కార్వాన్, కరీంనగర్, నార్కట్పల్లి ఈ చేనేత క్లస్టర్లన్నిటికీ కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇలా వాటిని ఏం చేసిండ్రు, ఆ పైసలను పట్టుకొచ్చి నేత కార్మికులను ఏమన్నా బాగు చేసిండ్రా అంటే దానికి గత బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉండదు, ఇప్పటి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండదు. రాజకీయాలు మాట్లాడడం తప్ప వాళ్ళ జీవితాలను బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రెండు పార్టీలకు లేదు. చేనేత రంగంలో పిఎల్ఐ పథకం కింద 10,638 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంట్లో 67 మంది ఔత్సాహికులకే 1,536 కోట్లు ఇచ్చినారు ఇండస్ట్రీస్ పెట్టుకోమని సెంట్రల్ గవర్నమెంట్. వీటితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరంలోనే మనమందరం కూడా చూసినాము, ఫాలో అవుతున్నాం కూడా. మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే దాదాపుగా 90% మంది కూడా ఫాలో అవుతున్నారు. ఇవాళ ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ని తీసుకొచ్చి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారంలో ఒక్క రోజైనా నేత బట్టలు వేసుకోవాలి అని చెప్పి వారు పిలుపునిస్తే అది మేము పాటిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఉపాధి కల్పిస్తాం అనేది మాటలలో కాదు, చేతలలో కూడా చూపిస్తే దానికి అర్థం ఉంటది. కాబట్టి ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో మోడీ గారు తీసుకొచ్చిన బ్రాండ్, దానిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 100% అమలయ్యేటట్టు చూడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి నేత వస్త్రాలు ధరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ఉన్నది. దాంట్లో భాగంగా బ్లాక్ స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం. చేనేత మార్కెటింగ్ కి ఈవెంట్లను నిర్వహించడానికి రాష్ట్రాలకు చేనేత ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. నేత కార్మికులకు నేను ఇందాక చెప్పినట్టుగా ముద్రా స్కీమ్ ఇస్తున్నాం. హాత్కర్గా సంవర్ధన్ సహాయత కింద ఉపకరణాలు మగ్గాలు అందించడానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులకు వాళ్ళ పిల్లలకు చదువుకునేటువంటి విషయంలో కూడా ఆర్థిక సహాయం చేయించేటటువంటి పరిస్థితిని ఇవ్వటం జరిగింది. అలాగే ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ పోర్టల్ రైతులకు ఈనాం ద్వారా పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి అవకాశం ఎట్లున్నదో నేత కార్మికులు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టలని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమ్ముకునేటువంటి అవకాశంతో ఉండాలని చెప్పి ఈ కామర్స్ వెబ్సైట్ పెడితే 110 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇప్పటి వరకు. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ కార్మికుడే అమ్ముకునేటట్టు. ఇట్లా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే సిరిసిల్ల లాంటి చోట కేటీఆర్ గారు వర్కర్ టు ఓనర్ పథకం ఒకటి తీసుకొస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు త్రిశంకు స్వర్గాన్ని చూపించండి. ప్రతి వర్కర్ కు కూడా ఒక 2-3 సాంచాలు పెట్టుకొని మీరే యజమానిలాగా ప్రొడ్యూస్ చేస్తే మేము కొంటామని. కానీ ఆ వర్కర్ టు ఓనర్ పథకం అనేటువంటిది అది అమలులోకి రాలేదు. నేత కార్మికుల ఆశలు అడియాసలే అయినాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నిటినీ కూడా వాడుకొని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఒక సిరిసిల్లలోనే కాదు, ఇవాళ పోచంపల్లి కావచ్చు, గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఎక్కడైతే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రతి పథకాన్ని కూడా అమలయ్యేటట్టుగా చూసి వర్కర్ టు ఓనర్ స్కీమ్ ని రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అర్బన్ హట్స్ కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి ఆన్లైన్ మార్కెటింగ్ తో పాటు ప్రత్యక్ష మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. మెట్రోపాలిటన్ సిటీస్ లో అర్బన్ హట్స్ ఏర్పాటు చేయడం కొరకు డబ్బులు మంజూరు చేసినారు, దానికి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇచ్చినారు. మరి అట్లాంటి స్కీమ్ ని తెలంగాణలో ఎక్కడ వాడుతున్నారు, ఎక్కడ మార్కెటింగ్ సౌకర్యాలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులకు అండగా నిలబడుతోందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటుగా చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకము, నూలు సరఫరా పథకము, ఇట్లా చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పుకుంటా పోతే కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ప్రతి రంగాన్ని కూడా ఆదుకోవాలి, ప్రతి కార్మికుడికి కూడా అండగా ఉండాలని 4 అడుగులకు ముందుకేసి డబ్బులు కూడా కేటాయిస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు రైతులను, మరో దిక్కు నేత కార్మికులను ఉరికొయ్యలకు వేలాడేటువంటి పరిస్థితులకి నెట్టివేస్తోంది. కాబట్టి నేత కార్మికుల విషయంలో ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులకు సంబంధించినటువంటి అక్కడున్న టెక్స్టైల్ పార్క్ ని మళ్ళీ రీఓపెన్ చేయటం, వాళ్ళకున్నటువంటి బతుకమ్మ చీరల బకాయి చెల్లించటం, 50% కరెంటు సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడం, 10% యాన్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడం, అక్కడ శాశ్వతంగా పని కల్పించేటటువంటి ఒక నేతన్న ఉపాధి స్కీమ్ ని పట్టుకురావడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి, నిధులు విడుదల చేయాలి, దాని విధి విధానాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది చేయని పక్షంలో ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు చూసి మళ్ళీ మా భారతీయ జనతా పార్టీకి దీక్షలు ధర్నాలు ఏం కొత్త కాదు. మా దీక్షకు భయపడి మీరు నిన్న వెళ్ళి ఎట్లయితే ఆసాములను బతిమాలుకొని బెదిరించిండ్రో, మళ్ళా మీరు కనుక వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలను వాళ్ళకి ఇవ్వకపోతే ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ అటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తుంది. ఆసాములకు, యజమానులకు, కార్మికులకు అండగా మేము నిలబడి మీ ప్రభుత్వం చేత వాళ్లకు రావాల్సినటువంటివన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము.
చైనా పైన యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదండి. ఇవాళ ఒక దేశం అభివృద్ధిలోకి రావాలి అనంటే ఇంకొక దేశంలో మనం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుండు పిన్ను దగ్గర నుంచి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఉండే మనకు. ఇవాళ మనము చైనా నుంచి మనం దిగుమతి చేసుకోవడం కాదు, ప్రపంచానికే ఆయుధాలను కూడా మనం ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చినాం. దాన్ని పురోగతి అంటారు. అవతలోని మీద మనం యుద్ధం చేసి గెలిస్తేనే గెలుపు కాదు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా చైనాను మించి 4 అడుగులకు పైకేస్తే అదే ఆధిపత్యం సాధించినట్టు. కాబట్టి ఇవాళ మోడీ గారు గత 10 సంవత్సరాలుగా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే మెరుగ్గా భారతీయులు బ్రతకాలని, మన ఆర్థిక వ్యవస్థ అంతకంటే మెరుగ్గా ఉండాలని, ప్రపంచంలో తయారయ్యే ప్రతి వస్తువు మీరు అడిగినటువంటి చైనాలో తయారయ్యే కంటే కూడా నాణ్యమైనటువంటి వస్తువులను భారతదేశంలో తయారు చేసుకుని ఎగుమతి చేస్తే ఆటోమేటిక్ గా మనం చైనా పైన ఆధిపత్యం సాధించినట్టే. వాస్తవానికి సిరిసిల్లలో ఉన్నటువంటిది చేనేత కాదు, సిరిసిల్లలో ఉన్నటువంటిది మొత్తం పవర్లూమ్. నేను అందుకే ఇందాక చాలా స్పష్టంగా చేనేతకి పవర్లూమ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది. పవర్లూమ్ కార్మికులలో కూడా 36,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 36,000 మంది ఉంటే అందులో దాదాపుగా ఒక 30,000 కుటుంబాలు సిరిసిల్లలో ఉంటాయి. ఈ లోన్స్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా సిరిసిల్ల లాంటి పట్టణంలో ఏంటంటే చాలా వరకు ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారి చేతిలోనే ఉండే. ఇప్పటికీ కూడా మీరు మొన్న చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తీగలాగితే డొంక గదిలినట్టు ఎక్కడి నుంచి మొదలైంది? సిరిసిల్లలో అపాయింట్ అయినటువంటి ఆఫీసర్ దగ్గర నుంచే మొదలైంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఈ లోన్స్ ఇంప్లిమెంట్ చేయటం కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఇవ్వటం కానీ, అవి తెలంగాణ రాష్ట్రంలో అన్ని లోన్ల విషయంలో ఎట్లయితే తొక్కిపెట్టినారో ఇట్లాంటి ముద్రా లోన్ల లాంటి విషయంలో కూడా సిరిసిల్లలో ఎంతమందికి ఇచ్చినా, ఒకరికి ఇచ్చినా, ఇద్దరికి ఇచ్చినా, ముగ్గురికి ఇచ్చినా కూడా మళ్ళా బీజేపీకి ఎక్కడ బలం దొరుకుతుందో అనేటువంటి ఉద్దేశంతో చాలా లోన్లను కూడా ఇవ్వకుండా ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ అయినా మా కార్మికులు చాలా మంది కూడా సిరిసిల్ల లాంటి పట్టణంలో కూడా ముద్రా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు